జాతీయ బీసీ సంక్షేమ సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు టీడీపీ సీనియర్ నాయకులు నక్కెళ్ల నరసింగరావుకి మేయర్ సీటును కేటాయించాలని బీసీ నేతలు కోరారు. బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయించిన సందర్భంలో ఆదివారం విశాఖ ఆర్కే బీచ్లో థ్యాంక్ యూ సీఎం పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు టీడీపీ సీనియర్ నాయకులు నక్కెళ్ల నరసింగరావుతో పాటు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం విశాఖ మహిళా అధ్యక్షులు ఈగలపాటి యువశ్రీ తదితరులు పాల్గొని మాట్లాడారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐ నాగేశ్వరరావు గారు, రాష్ట్ర ఇన్ఛార్జ్ అయిన ఐ నూకాలం యాదవ్ గారు, జిల్లా అధ్యక్షులు అయినటువంటి నేను నక్కెళ్ల నరసింగరావు యాదవ్ ఈరోజు మా మహిళా అధ్యక్షురాలైన యువశ్రీ గారు మరియు మా బీసీ తోటి సభ్యులు అందరితో కలిసి అయితే కూటమి ప్రభుత్వం మన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారికి మరియు కూటమి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు బీసీలకి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పించిన కూటమి ప్రభుత్వానికి, కూటమి పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పలు చోట్ల కృతజ్ఞత కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర పూలమాలలు వేసి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కూటమి పెద్దలు నాయకులను కూడా స్వయంగా అందరూ వెళ్ళి కలిసి కృతజ్ఞతలు కూడా తెలియజేసే కార్యక్రమం కూడా ఉంది. ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకున్న మా తోటి సభ్యులు అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీలు విశాఖ జిల్లా బీసీల తరఫున మన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మేయర్ పీఠాన్ని కూడా బీసీలకు కేటాయించినట్లయితే బీసీలు అందరం కూడా తప్పకుండా అందరివి కూడా సపోర్ట్ చేసి మేయర్ని కూడా కైవసం చేసుకోవాలన్న ఆలోచన అందరికీ ఉంది. కూటమి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నక్కెళ్ల నరసింగరావు యాదవ్, విశాఖ జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం విశాఖపట్నం నుంచి బీసీ నాయకులందరం కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. నేను విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను. నా పేరు ఈగలపాటి యువశ్రీ. ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో వారు మనకి బీసీలందరికీ 34% రిజర్వేషన్ అనౌన్స్ చేయడం మా అందరికీ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఈరోజు బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, గుర్తించి ప్రభుత్వం ఈరోజు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా గుర్తించి మాకు బీసీలకు న్యాయం కలిగించేలాగా రిజర్వేషన్ ఇవ్వడం మేమందరం ఆశాజనకంగా ఉన్నాము. అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా కార్పొరేషన్ ఎలక్షన్స్ అవ్వచ్చు, జడ్పీటీసీ లేకపోతే ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా అత్యధిక పదవులు బీసీలు తీసుకొని గెలుపు వైపు దూసుకువెళ్తారు. అలాగే మనకి 34%లో కూడా ఏదైతే ఎంబీసీ పథకం ఉందో స్కూల్లో అవ్వచ్చు, విద్యారంగంలో, ఉపాధి ఉద్యోగాల్లో కూడా ఏబిసిడీలు గుర్తిస్తున్నారు. బీసీఏ, బీసీబీ అలా కేటగిరీలు. అలాగే ఈ ఎలక్షన్స్లో కూడా బీసీఏ, బీసీడీ, బీసీఏ అనేసి డివిజన్స్ చేస్తే ప్రతి ఒక్కరికి న్యాయం కలుగుతుంది. అదే కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు చైర్మన్ ఎన్నిక కానీ మేయర్ ఎన్నిక కానీ జరుగుతుంది. అది కూడా ఎప్పుడు జరగలేని విషయం. ఈరోజు ప్రజలు న్యాయం చేస్తారు. ఏదైతే మేయర్ని కూడా మాకే ఎన్నుకునే అవకాశం ఇచ్చారు కాబట్టి తప్పకుండా బీసీ నాయకుడే మేయర్ అవ్వాలని మేము అందరం అనుకుంటున్నాము. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించేందుకు మరి కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క ప్రయత్నాన్ని స్వాగతిస్తూ అతి ముఖ్యంగా విశాఖ జిల్లాలో మరి ఎవరైతే ఈ నరసింగరావు గారు ఉన్నారో విశాఖపట్నంలో పలు ప్రాంతాల్లో ఈ యొక్క సంబరాలు, ఊరేగింపులు మరి పెద్ద ఎత్తున మరి పాలాభిషేకాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చేయడానికి సిద్ధపడినటువంటి నరసింగరావు గారికి అతి ముఖ్యంగా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన గత కోవిడ్ కాలం నుంచి కూడా మరి యొక్క ప్రజలే నా ధ్యేయం, ప్రజలు బాగుంటే నేను బాగుంటాను, ప్రజలు సుభిక్షంగా ఉంటే నేను బాగుంటానని చెప్పి అప్పటికతను ఈ యొక్క విశాఖ జిల్లా అధ్యక్షుడు కాకపోయినప్పటికీ కూడా మరి ప్రజల్లో ఒక సామాన్య కార్యకర్తగా ఆయన ముందుకొచ్చి ప్రజలకు సాయం చేయడం కల్లారి యొక్క
విశాఖ జిల్లా ప్రజలు చూశారు. మరి ఇటువంటి యువతకి కానీ ఒక మేయర్ పీఠాన్ని అప్పచెబితే ఈ యొక్క విశాఖ జిల్లాని మరింత శరవేగంగా మరి ముందుకు తీసుకెళ్లగలరు. భారతదేశ చిత్రపటంలో బహుత్తర రూపం యువత దాల్చేందుకు నారా లోకేష్ గారి నినాదాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు యువత ముందడుగేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ చేసే అధ్యక్షుడిగా ఈరోజు తెలియజేస్తూ మా సంపూర్ణ మద్దతు ఈ యొక్క బీసీలకి అందించేందుకు, ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి అందించేందుకు ఈరోజు మేము సిద్ధపడుతున్నాం. నిన్నటికి నిన్న ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ను కూడా మేము స్వాగతిస్తూ 10,060 ఉద్యోగాలకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి యువతకు మరి జగన్మోహన్ రెడ్డి వల్ల ఉద్యోగ వైఫల్యం కోల్పోయినటువంటి యువతకు మళ్ళీ ఊపిరి పీల్చుకొని బట్టకట్టేటువంటి పరిస్థితి వచ్చినందుకు ఈ యొక్క కూటమి ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.